హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ చింత చిగురు పప్పు అండి. చాలా టేస్టీగా పుల్లగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చేసి చూపించానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ని మనం వీడియోలో చూసేద్దాం. చింత చిగురుతో పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఇలా కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, చింత చిగురు నేను ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చింత చిగురుని యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. మూడు 4 విజిల్ల తర్వాత మనకి పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మొత్తం కలియబెట్టుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుందామండి. మనకి కావాలంటే ఇందులో వాటర్ మొత్తం పక్కకి తీసేసుకోవచ్చు. ఇందులో నేను పైన వాటర్ని మొత్తం పక్కకు తీసేసుకున్నానండి. ఇలా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ పప్పుని మనం బాగా మెత్తగా పప్పు గుత్తితోటి మ్యాష్ చేసుకుందాం. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకొని మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని బాగా వేపుకోవాలి. పోపు కొద్దిగా వేగాక మనము పప్పులోని పై నీళ్ళను తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా పోపుని యాడ్ చేసుకుందాం. ఈ నీటిని మనం చిన్నపిల్లలు కారంగా ఉన్న పప్పు తినలేరు కదండి, వాళ్ళకి మనం వేడివేడి అన్నంలో వీటితో కలిపి తినిపిస్తే చాలా బాగా తింటారు. అందుకే నేను కొన్ని నీళ్ళను పక్కన తీసుకున్నాను. ఇప్పుడు పప్పులోకి మనం పోపుని వేసుకుందాం. ఇలా పప్పుని పోపులోకి యాడ్ చేసుకున్నాక పోపు మొత్తం బాగా కలిసిపోయేదాకా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ విధంగా వేడి చేసుకుందాం. ఇలా మనకి పప్పు పోపులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతుంది కదండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే చింత చిగురు పప్పు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం చింతపండుని యాడ్ చేయలేదండి, ఎందుకంటే చింత చిగురు ఆల్రెడీ మనకి పుల్లగా ఉంటుంది. అలాగే మనం టమోటాలు కూడా 3 పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసాం కాబట్టి పులుపు సరిపోతుందని నేను చింతపండు యాడ్ చేయలేదు. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.